ధార్మిక వచ్చి ఏంటంటే మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ వెబినార్ టాపిక్ పవర్ పాయింట్ క్లాస్ చెప్పినందుకు ఏంటంటే తను 500 రూపీస్ అర్నింగ్ అనమాట. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎప్పుడు ఫీజు తీసుకోవటమే కాదు, ఇలాగా కష్టపడి వాళ్ళు లెసన్స్ చెప్తే కూడా వాళ్ళు కూడా ఫీజు అర్న్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాస్ అయినా ఓకే, ఆన్లైన్ క్లాసెస్ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ 500 మాత్రమే. ఇంకా పోను తను 5 lakhs 5,000 అర్న్ చేసే వరకు రావాలని ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, సి పూజ, నేను మన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాను కదా, హాయ్ ఐ యామ్ పూజ, నేను ఇలాగ బేసిక్ స్టార్ట్ అయ్యాను, ఏఐ స్కిల్స్ వరకు నేర్చుకున్నానని చెప్తూ ఉంటాను కదా, పూజ అని అనమాట. మన ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ నుంచి జాయిన్ అవుతూ అంటే యాక్టివ్గా ఇప్పుడు క్విజ్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఏఐ స్కిల్స్ వర్సెస్ డిజిటల్ స్కిల్స్. మ్యాక్సిమం లాస్ట్ క్వశ్చన్ వరకు పోరాడింది అనమాట పూజ. లాస్ట్ ఒక్క క్వశ్చన్లో కంపైలర్ అంటే ఏంటి అనేది క్వశ్చన్ అనుకుంటా, ఆ ఒక్క క్వశ్చన్ బ్యాచ్లో ఎవ్వరు చెప్పలేదు. దానివల్ల ఒక్కటే అంత రన్నర్స్ అయ్యారు, వాళ్ళు విన్నర్స్ అయిపోయారు. చాలా పోరాడుతుంది అనమాట, ప్రతిదీ హార్డ్ వర్క్ చేస్తుంది. సో పూజ ఇలాగే మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకా కష్టపడాలి. పూజతో పాటు ఇన్స్టిట్యూట్ కూడా డెవలప్ అవ్వాలి. ఇద్దరం ఒకేసారి గ్రో అయిపోయి. థ్యాంక్స్. తను సంతోష్ 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి కూడా బేసిక్స్ జాయిన్ అయ్యాడు మన దగ్గర. అంటే 2 years బ్యాక్ 2024లో. మళ్ళీ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు కోడింగ్ అనమాట, సి ప్రోగ్రామింగ్ ఒకటే బాగొచ్చు ఇప్పటి వరకు ప్రెజెంట్. తర్వాత ఇంకా సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాడు. సో సివిల్ ఇంజనీర్గా తను 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మంచి పొజిషన్లో రావాలని ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. మరి వెబినార్ టాపిక్ వచ్చి మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్లో సంతోష్ చెప్పిన టాపిక్ ఏంటంటే MS ఎక్సెల్. ఆ టాపిక్కి ఫస్ట్ మనీ అర్న్ చేసుకున్నాడు సంతోష్, 500 ఓన్లీ. ఆల్ ది బెస్ట్ సంతోష్, నువ్వు సివిల్ ఇంజనీర్గా బయటకు రావాలి 4 years తర్వాత, ఏ బ్యాక్లాగ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా రావాలి. మంచి స్కోర్ చేసుకోవాలి, 80% రావాలి ప్రతి సంవత్సరం కూడా. ఏ ఒక్కటి బ్యాక్లాగ్ ఉండకూడదు, 80% అబోవ్ తెచ్చుకొని క్యాంపస్ సెలక్షన్లో మంచి జాబ్ తెచ్చుకొని బయట రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. తను డి హాసిని మన వెబినార్లో వచ్చి ఏంటంటే సి ప్రోగ్రామ్ గురించి చెప్తుంది. హాసినికి ఏంటంటే మంచి వాయిస్ ఉందండి. ఫస్ట్ మనం వెబినార్ చేసుకున్నప్పుడు తను క్రియేట్ చేసి పెట్టిన ఇన్ఫర్మేషన్ పోయింది. తర్వాత అప్పటికప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ని, తను ధార్మిక చేసిన ఇన్ఫర్మేషన్ని అప్పటికప్పుడు స్పాంటేనిటీగా అనమాట, ఎక్కడ తడబడకుండా వాయిస్ని తడబడకుండా చాలా జాగ్రత్తగా చెప్పింది అనమాట. కాన్ఫిడెంట్గా చెప్పింది ఆ టాపిక్. సో ఆ స్పాంటేనిటీ తనకుంది. ఈ స్పాంటేనిటీ తన లైఫ్కి ఎంతగానో యూజ్ అవ్వాలని, అలాగే మీహా ట్యూషన్స్ అని చెప్పి సాయి శిరీష అండ్ హాస్ని ఇద్దరు ట్యూషన్స్ పెట్టుకున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్యూషన్ కూడా జాయిన్ అవ్వండి. వాళ్ళు చాలా బాగా చెప్తారు, మంచి తెలివైన పిల్లలు, అది నా భరోసా. వాళ్ళు ట్యూషన్స్ కూడా జాయిన్ చేయించండి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు. అలాగే తను ఇప్పుడు డిగ్రీ జాయిన్ అవుతుంది. సో డిగ్రీలో కూడా BCA డేటా సైన్స్ ఆ 3 years కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఒక డిగ్రీ హోల్డర్తో బయటకు వచ్చి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ హాసన్. నేను సాయి శిరీష, మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఎప్పుడు జాయిన్ అయ్యారా 2026 మార్చ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఎవ్రీ వీక్ కాంపిటీషన్స్ పెడుతుంటాం అన్నమాట. ప్రతి కాంపిటీషన్లో ఒక సర్టిఫికేట్, ఒక కీ చైన్ అన్నీ అర్న్ చేసుకుంది సాయి శిరీష. సో ఇప్పుడు సెకండ్ టాపిక్ మన వెబినార్లో పైథాన్ క్లాస్. ఎన్నిసార్లు చెప్పిందో, చాలా కష్టపడి చెప్పింది పైథాన్, బాగా మంచి రిజల్ట్స్ వచ్చింది. సో ఎవరి నుంచి చెప్తున్నాను కదా, ఫీజెస్ తీసుకోవడమే కాదు, మా స్టూడెంట్స్ క్లాస్ చెప్పినందుకు వాళ్ళు మనీ కూడా అర్న్ చేయొచ్చు. సాయి శిరీష కూడా బీటెక్ కాబట్టి తన ఫ్యూచర్లో మంచి ఇంజనీర్గా సెటిల్ అయ్యి మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. తను హాసన్ శ్రీనివాస్ కదా, H శ్రీనివాస్. తనకేంటంటే ఇప్పుడు టైపింగ్ ఇచ్చామండి. టైపింగ్ అనేది చాలా సామాన్యమైన టాపిక్ అయితే కాదు, వెరీ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే టైపింగ్ వస్తుంది. ఒక మిడిల్ రో, అప్పర్ రో, డౌన్ రో, అలాగే స్పీడ్ టైపింగ్ ఎలా చేయాలనే టాపిక్ శ్రీనివాస్ చెప్తున్నాడు. అలాగే నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టే హాయ్ నేను శ్రీనివాస్, నేను AI స్కిల్స్ నేర్చుకున్నాను, మీకు ఇలాంటి AI వీడియోస్ కావాలో నన్ను కాంటాక్ట్ చేయండి అని చెప్తున్నాడు కదా తనే. సో నేను కూడా మంచి ఒబీడియంట్
మంచి నమ్మకంగా వర్క్ చేస్తాడు, ఓపికగా వర్క్ చేస్తాడు, అంత ఓపిక ఉంది. కాబట్టి శ్రీనివాస్ కూడా ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్తో పాటు తను కూడా గ్రో అవ్వాలని, మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. తను ఆర్ సుగుణ గారు ఉపాధ్యాయ నగర్ అపార్ట్మెంట్లో ఉంటారు. ఏఐ స్కిల్స్ గురించి తనకి మంచి ఇంట్రెస్ట్ ఉందండి. ఇక్కడున్న 20 ఏజ్ కిడ్స్తో పోల్చుకుంటే తను చాలా ఇంటెలిజెన్స్. క్వశ్చన్స్ మేము అడిగినప్పుడు ఆన్సర్స్ వాళ్ళు చెప్తారో లేదో కానీ సుగుణ గారు అయితే ఆన్సర్స్ బాగా చెప్తారు. ఏఐ స్కిల్స్ గురించి మంచి ఇంట్రెస్టెడ్గా ఇన్స్టాగ్రామ్లో వచ్చే వీడియోస్ కూడా నాకు ఫార్వర్డ్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దామని మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. సుగుణ గారు కూడా మా గురించి ప్రమోట్ చేస్తూ ఉంటారు కూడా. స్కాలర్షిప్ ఎగ్జామ్ గురించి ఒక వీడియో చేశారు కదా, మేడమే వాయిస్ ఇచ్చారు కూడా, చాలా బాగా చెప్పారు. విత్ ఇన్ 9 డేస్లోనే టైపింగ్ ప్రాపర్గా ఏబిసిడీలు చేయడం జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక 15 వర్కింగ్ డేస్ అయ్యి ఉంటుంది. 45 వర్డ్స్ 2 minutesలో టైప్ చేశారన్నమాట. అంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడము. సో వాళ్ళకి హోమ్ స్టే ఉంది. ఆ హోమ్ స్టేని ప్రమోట్ చేసుకోవడం కోసమే ఏఐ స్కిల్స్ మేడం నేర్చుకుంటున్నారు. మరి హోమ్ స్టే కానివ్వండి, మేడం చేసే ప్రతి పనిలో కూడా మేడము విన్ అవ్వాలని మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ మేడం.